విశాఖపట్నం నగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న రైతు బజార్లో సమస్యలను పరిష్కరించాలని లేని పక్షంలో శుక్రవారం నుంచి నిరాహార దీక్షను చేపడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ 93వ బీసీ కులాల ఐక్యవేదిక అధ్యక్షులు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు పేర్కొన్నారు. గురువారం ఐక్యవేదిక కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో అధికారులు రైతు బజార్లో సమస్యలపై ఇచ్చిన గడువు ముగిసినప్పటికీ కూడా నగరపాలక సంస్థ అధికారుల నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్నట్లు ఆయన తెలిపారు. రైతుల కోసం ఏర్పాటు చేసిన రైతు బజారు అసలు లక్ష్యాన్ని కోల్పోయినా ప్రస్తుతం దళారులు ఆధిపత్య కేంద్రంగా మారిపోయిందని తీవ్రంగా విమర్శించారు. రైతులు నేరుగా వినియోగదారులకు తమ పంటను విక్రయించేలా ఏర్పాటు చేసిన రైతు బజారులో రైతులు కనిపించకుండా దళారులు రాజ్యమేలుతున్న పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు బజారు ప్రారంభ సమయంలో కేవలం 250 మంది రైతులకు మాత్రమే అనుమతి ఇచ్చి వారు తమ పొలాల్లో పండించిన పంటను నేరుగా ప్రజలకు విక్రయించే విధంగా ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. కానీ కాలక్రమేణా పరిమితికి మించి అనుమతులు ఇవ్వడం వల్ల ప్రస్తుతం సుమారు 400 మంది వరకు వ్యాపారులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ అక్రమాల కారణంగా అక్కడ పరిస్థితి తీవ్రంగా మారిందని ఆయన పేర్కొన్నారు. సుమారు 50 నివాస గృహాల్లో నివసిస్తున్న 100కు పైగా కుటుంబాలు రోజు నరక యాతన అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి ముందు ఉన్న రహదారి పూర్తిగా మూసుకుపోవడంతో వాహనాలు రాకపోకలు చేయలేని పరిస్థితి ఏర్పడిందని వారు తెలిపారు. అంతేకాకుండా కొందరు దళారు రైతులు రాజకీయ నాయకుల అండతో స్థానికంగా తరాలుగా నివసిస్తున్న ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. రోజు కాకినాడ స్మార్ట్ సిటీ నియోజకవర్గంలో ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కన ఉన్న రైతు బజార్, ఇది దళారీ రైతు బజార్ అని చెప్పి మేమందరం కూడా 20 సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాలు ఉద్యమాలు చేయడం జరిగింది. ఎందుకోసం అంటే ఇది నిజంగా రైతు బజారే కాదు, మాస్టర్ ప్లాన్లో 80 ఫీట్ రోడ్డు. మేమందరం కూడా ఈ పక్కన నివాసీలము. మసీదు ప్రెసిడెంట్ గారు, పక్కన షాపింగ్ కాంప్లెక్స్ ఓనర్ గారు, ఇది ఇక్కడ మా పార్టీ ఆఫీస్, నేను, మసీదు పక్కన చర్చు, అలా నివాసీలందరం కూడా 75లో ఈ స్థలాలు కొనుక్కోవడం జరిగింది. అప్పట్లో కాంప్లెక్స్ లేదు, ఈ రైతు బజారు లేదు, ఏమీ లేవు, ఇక్కడ ఒక కమేలా ఉండేది అంతే. అలాంటి పరిస్థితుల్లో మేము కొనుక్కున్నప్పుడే మాకు 3 రోడ్లు మా స్థలానికి, అంటే ఈ స్థలం కలిపి డాక్యుమెంట్లో 1092 చదరపు గజాలు సైట్ మాది. అందులో 3 రోడ్లు, పడమర మున్సిపల్ రోడ్, ఉత్తరమున మున్సిపల్ రోడ్, దక్షిణమున మున్సిపల్ రోడ్, అంటే చుట్టూ మాకు 3 రోడ్లు ఉన్నాయి. అప్పుడు దస్తావేజుల్లో ఉన్నాయి. ఇది 80 దస్తావేజు. దీన్ని బేస్ చేసుకొని మేము ఈ రైతు బజార్ పెట్టినప్పుడు హైకోర్టును ఆశ్రయించి ఇంజక్షన్ ఆర్డర్ తేవడం జరిగింది. ఇది రోడ్డు కాబట్టి మాకు రోడ్డుగానే ఉండాలి, ఈ రైతు బజారీని తొలగించి వేరే ప్లేస్లో, మంచి ప్లేస్లో ఈ పండించే రైతులకి మంచి సదుపాయాలు కల్పించమని చెప్పి చాలామంది ఆఫీసర్లకి, కలెక్టర్లకి, ఆర్జేడీ వీళ్ళందరూ చాలామంది వచ్చారు. అలాగే మాజీ ఎమ్మెల్యే గారికి, ప్రజెంట్ ఎమ్మెల్యే గారికి అందరికీ చెప్పడం జరిగింది. అందరూ కూడా మా కోరికలు తీర్చేస్తామన్న వాళ్ళే తప్ప ఇలాంటి రికమెండేషన్లు ఇవ్వడం వాళ్ళకి ఇవ్వడం జరగడం తప్ప ఇప్పటికొచ్చి ఏమీ జరగలేదు.